వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. ఓకే. సో, మొన్న క్లాస్ వరకు రిక్వైర్మెంట్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ వరకు డిస్కస్ చేసాం. విల్ ట్రై టు డిస్కస్ ఫ్రమ్ ఫర్దర్. కార్ కాజల్ అనాలిసిస్ అండ్ రెజల్యూషన్. కార్ ఎందుకు అప్లై చేస్తారు? ఇట్స్ సపోర్ట్ ప్రాక్టీస్ ఏరియా యాక్చువల్లీ. బట్ ఎందుకంటే, సో ఫర్ ఎనీ ఇన్వెస్టిగేటివ్ పర్పస్, ప్రాజెక్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం రిజాల్వ్ చేయాలి, వీ హ్యావ్ టు నో ద రూట్ కాస్. అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఏంటి కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఇట్, రైట్? సో ఇన్వెస్టిగేట్ చేయాలంటే కార్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఏరియా దట్ హెల్ప్స్. ఓకే. సి కార్లో ఏముంటుంది విల్ సి. ఓకే. సో ఏం చెప్తుందంటే యాజ్ పర్ ది యాజ్ పర్ ది సేమ్ ఐ డాక్యుమెంట్, ఐడెంటిఫై ది కాజెస్ ఫర్ సెలెక్టెడ్ అవుట్కమ్స్. సెలెక్టెడ్ అవుట్కమ్స్ అంటే ఇదర్ ఇట్ బి పాజిటివ్ అవుట్కమ్ ఆర్ నెగిటివ్ అవుట్కమ్. ఓకే. సి నెగిటివ్ అవుట్కమ్స్ ఏంటంటే టిల్ లెవెల్ 3 నెగిటివ్ అవుట్కమ్స్కి ఇన్వెస్టిగేట్ చేయమంటారు. బట్ హై మెచ్యూరిటీ ఫర్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పాజిటివ్ అవుట్కమ్స్కి ఇన్వెస్టిగేట్ చేసి సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే దట్స్ కాల్డ్ పాజిటివ్ కార్, హై మెచ్యూరిటీ కార్. ఓకే. బట్ మీరు పాజిటివ్ కార్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ గో త్రూ ద ప్రాబ్లమ్ అనాలిసిస్. జనరల్ కార్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ద కాజ్, ద రూట్ కాజ్. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా, ప్రాబ్లం ఎందుకు వస్తుంది కనుక్కోవడమే కాజ్ అనాలిసిస్, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ విల్ కాల్. ఓకే. సో జనరల్ కార్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయంటే ఐ విల్ షో యూ వన్ థింగ్. సో దిస్ రూట్ కాజ్ అనాలిసిస్ టెంప్లెట్ ఫ్రమ్ అవర్ కంపెనీ. దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ ప్లాన్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ ఫిల్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ టెక్నిక్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఇట్స్ 5 అనాలిసిస్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్, విల్ ఓన్లీ సీ ఫిష్ బోన్ డయాగ్రామ్. జనరల్ ఫిష్ బోన్ డయాగ్రామ్ ఇలా కనిపిస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దిస్ అపెక్స్ ఆఫ్ ది ఫిష్ బోన్ డయాగ్రామ్ విల్ టెల్. ఫిష్ బోన్ అని ఎలా ఉంటుంది? ఫిష్ బోన్ అంటే చేప ఎముక. సో ఇదే చేప అనుకోండి, ఇట్ లుక్స్ లైక్ ఏ ఫిష్, రైట్? ఇక్కడ అంత క్లమ్జీగా ఉంది, ఐ విల్ షో ఇన్ ఇంటర్నెట్. ఫిష్ బోన్ ఆర్ షికవా డయాగ్రామ్ అంటారు. సో దీస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఈ ప్రాబ్లం ఏంటని ఇక్కడ ఫిల్ చేయాలి అపెక్స్లో. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ కాజింగ్? సో ఈ ప్రాబ్లం ఏం చెప్తుందంటే either it could be schedule related problem or it could be any escalation from the customer or quality is bad, whatever, or high defects in the project. Is resolve చేసుకోవాలి. But what is the causing this problem? Root analysis చేయాలంటే there are multiple ways to do it. ఓకే. సో యాక్చువల్గా there are 6 categories ఉంటాయి అన్నమాట. సో పీపుల్, మెషిన్ అంటే టెక్నాలజీస్, మెథడాలజీస్, ఎన్వైర్మెంట్స్, మెజర్స్. ఓకే. అండ్ మెటీరియల్స్ అంట, మెటీరియల్స్ ఉండదు. జనరల్ 5 ఉండాలి కేటగిరీస్. ఓకే. పీపుల్, టెక్నాలజీ, మెథడాలజీ, ఎన్విరాన్మెంట్స్ అండ్ మెజర్స్. ఈ 5 కేటగిరీస్ ఉంటాయి. ఈ 5 కేటగిరీస్ అగైన్ దే విల్ బి సబ్ కేటగిరీస్. కాజెస్ ఏంటి కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ మోర్ ఇన్ టు దిస్ మెథడాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, వై? ఎదర్ ఎనీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు వ్యాలిడేట్ ద code in the right environment. What is the issue there? Are there any compatibility issues?
ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఆ టూల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, యూ కెన్ చెక్ ఇన్ ఎన్వైర్మెంట్స్. సో మెథడ్స్, రైట్ అప్రోచ్ ఫాలో అవ్వట్లేదా, వాట్ ఆర్ ఆల్ దోస్ మెథడ్స్ ఏంటంటే మెథడ్స్లో చూస్తాం. ఓకే, సో మెషిన్స్ ఇన్ టెక్నాలజీస్, సో టెక్నికల్గా ఆర్ దేర్ ఎనీ ఇష్యూస్ అనేది టెక్నాలజీ సైడ్ చూస్తాం. పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్, సో పీపుల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి, ఆర్ దేర్ ఎనీ స్కిల్ గ్యాప్స్, ఆర్ రైట్ పీపుల్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్రాజెక్ట్, ఆర్ స్టాఫింగ్ ఇష్యూస్ కుడ్ బి, రైట్. అండ్ మెజర్మెంట్స్, సో క్యాలిబ్రేషన్ అంటారు. ఎనీబడి కెన్ సే వాట్ ఈస్ క్యాలిబ్రేషన్, accuracy. So what are the results that are coming, right? Output. Maybe that not be accurate. అది ఎలా వ్యాలిడేట్ చేస్తారు, హ్యావ్ టు డూ టెస్టింగ్, టెస్ట్ చేసి కనుక్కోవాలన్నమాట. సో ఎదర్ దట్ రిజల్ట్స్ దట్ ఆర్ కమింగ్ ఎస్ అవుట్ ఇట్స్ వ్యాలిడ్ రిజల్ట్స్ ఆర్ నాట్. సో మెజర్మెంట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో జనరల్గా ఈ 5 కేటగిరీస్లో we could investigate deep into the problem, what are the causes, or could be multiple causes also for the problem. ఇలా కాకుండా there is one more technique called 5 why technique. 5 whys analysis I will call. ఓకే, సో జనరల్లీ 5 whys అని అడగచ్చు. వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకు జరుగుతోంది. సో రియల్ లైఫ్లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, వాటర్ లీకేజ్ ఉంది ఎందుకని. సో ఫైనల్గా ఏం తెలుస్తుంది, వాటర్ సప్లై ఇష్యూ, ప్రెజర్ ఇష్యూ. ఓకే, సో పైప్ ఈస్ నాట్ అడిక్వేట్ ఇన్ దట్ ఏరియా, ఫ్రమ్ 2 weeks దే హ్ నాట్ చెక్ ది ప్రెజర్ ఇన్ దిస్ ఏరియా, సంథింగ్. ఫైనల్గా ఏం తెలుస్తారు, ప్రాబ్లమ్ ఇన్ఛార్జ్ వాసన్ ఫెమిలియర్ విత్ ది స్టాండర్డ్, ఇది సెట్ ఆఫ్ దట్ పైప్, ఇది ఫైనల్ ఇష్యూ. సో వాడిని ఎడ్యుకేట్ చేస్తే సరిపోద్ది, హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఏరియా ఫర్ ది వాటర్ సప్లై అని చెప్తున్నారు. జనరలీ ఇన్ ప్రాజెక్ట్ ఆల్సో దెర్ బి మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, షెడ్యూల్ స్లిప్ అవ్వచ్చు. సో ఎందుకు స్లిప్ అయిందని వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్, రైట్. సో ఎవరిని బ్లేమ్ చేయలేం ప్రాజెక్ట్లో ఎందుకు స్లిప్ అవుతుంది ఏంటని. సో యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు డీప్. దేర్ కుడ్ బి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఆల్సో, మల్టిపుల్ కాజెస్ ఆల్సో ఫర్ వన్ ప్రాబ్లం, మల్టిపుల్ కాజెస్ ఫర్ వన్ ప్రాబ్లం. అవేంటి కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ఇట్. ఫ్యాక్ట్ బయటికి తీసుకురావాలి, దట్ ఈస్ 5 why అనాలిసిస్. 5 why ఫిష్ బోన్, ఎనీ టెక్నిక్ వీ కెన్ యూస్ బేస్డ్ ఆన్ క్రిటికాలిటీ. సో హై కాంప్లెక్స్ ప్రాబ్లం, హై క్రిటికాలిటీ, ఆర్ ఇట్స్ ఏ సీరియస్ ఇష్యూ అయితే విల్ గో ఫర్ ఫిష్ బోన్ డయాగ్రామ్ ఆర్ ఇషికవా. If it is a NC from the external audit, okay, any non-conformance or deviation from the metrics, will go for a 5 why only, or any high defects in production will go for 5 why, that's enough. ఎందుకు ఏంటి అని అడుగుతాం సరిపోద్ది. సో ఫైనల్ వ్యాలిడ్ రీజన్ వచ్చేంత వరకు విల్ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్ ఓన్లీ, దట్ ఈస్ 5 why. ఓకే, ఇంకా ఉన్నాయి. సో డిఫెక్ట్ అనాలిసిస్ చేస్తారు బై పారెటో అనాలిసిస్. పారెటో సో పారెటో అనాలిసిస్ యూ కెన్ ఆల్సో కాల్ 80/20 రూల్. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, సో 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ కాస్డ్ బై ఓన్లీ 20% ఆఫ్ ది ఇష్యూస్. సో దీని ప్రకారం ఏంటంటే 20% ఇష్యూస్ ఆర్ రిజాల్వ్, 80% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి క్లియర్డ్ అని మీనింగ్ అనమాట. ఓకే, జనరల్గా ఇది ఎట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఎయిదర్ ఫర్ టికెట్ అనాలిసిస్, సర్వీస్ ప్రాజెక్ట్, ఫర్ SLA బ్రీచెస్, ఆర్ ఫర్ ది డిఫెక్ట్ అనాలిసిస్, టోటల్ నెంబర్ డిఫెక్ట్స్ వస్తాయి కదా. సో డిఫెక్ట్ కేటగిరీస్ అనలైజ్ చేస్తాం, ఆర్ ఫేజెస్ ఆఫ్ డిఫెక్ట్స్, వాట్ ఫేజెస్ డిఫెక్ట్స్ ఆర్ గెటింగ్ లీక్డ్.
ఈ కేటగిరీస్ పెట్టి వీల్ ట్రై టు అనలైజ్ ఇట్. సో డిఫెక్ట్ అనాలిసిస్ అనుకోండి. సో 20% ఆఫ్ డిఫెక్ట్స్ వేర్ 80% ఆఫ్ డిఫెక్ట్స్ వేర్ దే ఆర్ లీకింగ్ అని చెక్ చేసుకుంటే, సో ఆ ఫేజెస్ మాత్రం వీ షుడ్ బి ఏబుల్ టు ఎలిమినేట్. సో మ్యాక్సిమం డిఫెక్ట్ కంటైన్మెంట్ ఇస్ హై, డిఫెక్ట్ లీకేజ్ని ప్రివెంట్ చేయగలుగుతారు. రైట్, జస్ట్ టు అండర్స్టాండ్ అంటే డేటాని ఇందులో పెడితే విల్ ట్రై టు అనలైజ్ వేర్ యువర్ ప్రాబ్లమ్స్ సార్. అందుకని విజువలైజ్ కోసం పెడతారు అంతే ఈ డిఫెక్ట్ అనాలిసిస్, సారీ పారోటా చార్ట్. ఓకే, ఎనీ డౌట్స్ హియర్? పారోటా చార్ట్ అర్థమైందా? నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా చెప్తారా? సో జనరల్గా ప్రాజెక్ట్లో ఏ ఫేజ్లో డిఫెక్ట్స్ లీక్ అవ్వచ్చు? ఎనీబడి? కన్సిడర్ ఇట్స్ ఏ వాటర్ ఫాల్ ప్రాజెక్ట్. సో మనకి రిక్వైర్మెంట్ ఫేజ్ ఉంది, డిజైన్ ఫేజ్ ఉంది, అగైన్ వీ హ్యావ్ కోడింగ్ ఫేజ్, క్యూఏ, యుఏటి అండ్ డిప్లాయ్మెంట్. సో ఇన్ని ఫేజెస్ ఉన్నాయి. సో జనరల్గా ఏ ఫేజెస్లో ఎక్కువ డిఫెక్ట్స్ లీక్ అవుతాయి, లీక్ అయ్యే ఛాన్స్ ఉంది? టెస్టింగేనా? టెస్టింగ్ ఫేజ్లో డిఫెక్ట్స్ వస్తాయి. డెబ్యూ ఫేజ్లో రావా? రిక్వైర్మెంట్స్లో రావా? డిజైన్లో డిఫెక్ట్స్ ఉండవా? బట్ ఎప్పుడు కనిపెట్టాలి అది? సో డిజైన్లో ఉన్న డిఫెక్ట్స్ నువ్వు కోడింగ్లో కనబడతావా, టెస్టింగ్లో కనబడతావా? టెస్టింగ్లో ఎట్లా కనబడతావు? డిజైన్ ఎవరు టెస్ట్ చేయరు కదా, రివ్యూ చేయాలి. అదే మరి. సో డిజైన్లో ఉన్న డిఫెక్ట్స్ డిజైన్ ఫేజ్లోనే కనుక్కోవాలి. రైట్, సో అక్కడ లీక్ అయ్యానికి ఏమవుతుంది? ప్రాబ్లం ఏమవుతుంది? ప్రోడక్ట్ అండర్స్టాండింగే రాంగ్ అవుతుంది కదా. సో కమ్యూనికేషన్ వాట్ యూఆర్ గివింగ్ టు ది డెవలపర్ ఇస్ రాంగ్, ప్రోడక్ట్ రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో కస్టమర్ విల్ నాట్ అగ్రీ, రీవర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఇష్యూ? ఎందుకు డిఫెక్ట్? యూ ఆర్ నాట్ ఏబుల్ టు కంటైన్ ఇన్ ది డిజైన్ ఫేజ్. కరెక్ట్, passed on to the coding phase also, testing phase also, finally review to the customer also. In phase that come customer దగ్గరికి వెళ్ళింది డిఫెక్ట్. ఫెయిల్యూర్ ఎవరిది? హూస్ ఫెయిల్యూర్ ఇట్ ఇస్? టీమ్ దా? ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు బ్లేమ్ చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ జస్ట్ మేనేజ్ చేస్తారు, డెవలపర్ రివ్యూ చేయడు కదా. డిజైన్లో డిఫెక్ట్ ఉంటే డెవలపర్ ఏం చేస్తాడు? ఆర్కిటెక్ట్ తప్పు చేశాడు, రివ్యూ చేయలేదు సరిగా. డిఎం సరిగా రివ్యూ చేసి చెప్పాలి కదా, ఐడెంటిఫై చేయాలి కదా, దీస్ ఆర్ ద డిఫెక్ట్స్, ఈ మాడ్యూల్లో ఈ ఇష్యూ ఉంది, కరెక్ట్ చేయండి, ఇట్స్ నాట్ ది రైట్ వే అనేసి. సో రివ్యూలో ప్రాబ్లం జరిగింది, ఇట్స్ నాట్ బీన్ రివ్యూడ్ కరెక్ట్లీ అని మీనింగ్. కరెక్ట్, కమ్యూనికేషన్ కాదు, రివ్యూ ప్రాసెస్ సరిగ్గా జరిగలేదు. మ్యూట్ జీ. ఓకే, సో రిక్వైర్మెంట్స్లో డిఫెక్ట్స్ రావా? వాట్ యువర్ రిక్వైర్మెంట్ ఇస్ నాట్ డాక్యుమెంటెడ్ ప్రాపర్లీ, అది ఇంటర్ప్రిటేషన్ ఇస్ రాంగ్. హ్యూమన్ ఎర్రర్. సారీ, హ్యూమన్ ఎర్రర్ అన్న, హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్. ఓకే, ఈ ఏ ఫేజ్లో వస్తుంది ఈ డిఫెక్ట్? రిక్వైర్మెంట్ ఫేజ్లో డిఫెక్ట్ ఉంది, ఇట్స్ నాట్ బీన్ ఐడెంటిఫైడ్ బై ది బిఎస్. సో డిజైన్లో కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్ కదా. సో రిక్వైర్మెంట్ సరిగ్గా క్యాప్చర్ చేయలేదంటే యువర్ డిజైన్ విల్ బి డెఫినెట్లీ రాంగ్, పాస్ ఆన్ అవుతుంది ఆ డిఫెక్ట్. రైట్, ఫైనల్లీ కోడింగ్ ఆల్సో సంథింగ్ ఈస్ రాంగ్.
అగైన్ రీవర్క్. సో టెస్టింగ్లో కనుక్కున్నారు. సో టెస్టింగ్ వాళ్ళు డీప్గా అనలైజ్ చేసి దిస్ వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ది డెవలప్మెంట్ సైడ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తారు, నాట్ యాక్యురేట్ అని చెప్తారు. అప్పుడు కనుక్కున్నారు అనుకో, సో అగైన్ రీవర్క్, డిజైన్ చేంజ్ చేయాలి, ఎస్ఆర్ఏ డాక్యుమెంట్ చేంజ్ చేయాలి, ఆర్టీఎం చేంజ్ చేయాలి. బడ్జెట్ అది కాదు. అగైన్ ద కోడ్ హాస్ టు బి ఎంటైర్లీ రీవ్యాంప్డ్, రైట్. సో ఇక్కడ లీక్ అవుతున్నాయి, ఈ ఫేజ్లో లీక్ అవుతున్నాయి డిఫెక్ట్స్. సో వై కాంట్ యూ కంటైన్ దిస్ డిఫెక్ట్స్ అట్ ది రిక్వైర్మెంట్ ఫేజ్ ఓన్లీ, ద డిజైన్ ఫేజ్ ఓన్లీ? ఈ థింకింగ్ వస్తుంది కదా. యాజ్ అ క్వాలిటీ పర్సన్ యూ హ్యావ్ టు థింక్ ఇట్, హౌ డు వి కంటైన్ దిస్ డిఫెక్ట్స్ అర్లీ. సో ఒకసారి జరిగింది మిస్టేక్, యూ క్యాంట్ చేంజ్ ఎనీథింగ్. ఇప్పుడు అనలైజ్ చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్ త్రూ ప్యారెటో అనాలిసిస్. సో when you observe most of the defects are leaking from the design phase, what is your analysis there? So requirements phase, design phase లోనే 80% defects leak అవుతున్నాయి. What is your interpretation? స్టాటిక్ టెస్టింగ్ అంటారు అనుకుంటున్నారు. డైనమిక్ టెస్టింగ్ అంటే ఏంటంటే కోడ్ బిల్డ్ అయిన తర్వాత టెస్ట్ చేయడం. Design validation, requirement validation is not appropriate. రిక్వైర్మెంట్ వాలిడేషన్. Someone has to rightly validate it and sign up, give the sign up baseline these documents. వెరిఫై అండ్ వాలిడేట్. ఇది జరగట్లేదు, అది ఇంటర్ప్రిటేషన్ అది అవుతుంది కదా, రైట్. So when we contain these defects at the requirement and design phase only, there will be no rework in the coding and testing phase, correct? మన schedule slip అవ్వదు మళ్ళీ, you can contain it properly. But ఏం యాక్షన్ తీసుకుంటారు? You can take a right SME, service matter expert, for review during the requirement and design phase. ఇది యాక్షన్ ఐటమ్ తీసుకుంటారు, ఓకే. అండ్ ఆల్సో విల్ గెట్ సైన్ అప్ ఫ్రమ్ ది కస్టమర్ ఎండ్. దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ది కోడింగ్ ఫేజ్. ఇది మన డెసిషన్, దిస్ ద యాక్షన్ ఐటమ్ అని. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎందుకు ప్యారెటో అనాలిసిస్ చేయాలి? Similarly, for tickets also in service projects, how many tickets that are SLA breached? For the P1, P2, P3 separately, we'll do a Pareto analysis. What types of tickets? Either service requests or change requests. We can also analyze what time these tickets are coming, seasonality basis. అక్కడ కూడా అనలైజ్ చేసి చెప్పొచ్చు ఏం జరుగుతుంది, ఎందుకు లీక్ అవుతున్నాయి, ఏ ప్యాటర్న్లో లీక్ అవుతున్నాయని వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్. సో దిస్ వన్ ఆఫ్ ద అనాలిసిస్ టెక్నిక్ అనమాట, ప్యారెటో అనాలిసిస్. సో కార్లో ఎన్ని టెక్నిక్స్ చెప్తాం? 5 అనాలిసిస్, ఫిష్ బోన్ అండ్ ప్యారెటో. సో ఈ 3 టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి చాలు మీకు. సో నేను ఆర్సిఐ టెంప్లెట్ షేర్ చేస్తాను, దెన్ యుల్ ట్రై టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్. ఇక్కడ నా దగ్గర లేదు, ఇట్స్ ఇన్ డ్రైవ్లో ఉంది. Pareto analysis, Pareto is nothing but 80/20 rule. Fishbone analysis, Fishbone or Ishikawa diagram. One more thing is 5i analysis. ఈ 3 బాగా తెలియాలి. SQA అంటే రూట్ కాజ్ అనాలిసిస్, యూ షుడ్ బి ఏబుల్ టు నో వాట్ ఆర్ దిస్ టెక్నిక్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫిష్బోన్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇస్ ఫిష్బోన్ ఓన్లీ. ఓకే, సో దెన్ ఇస్ డార్. డార్ అంటే డెసిషన్ అనాలిసిస్ అండ్ రెజల్యూషన్ అంటారు. సారీ, సో డార్ ఎందుకు అప్లై చేస్తామంటే టు టేక్ ఏ డెసిషన్ యాజ్ ఎ టీమ్, టెక్నికలీ ఆల్ టుగెదర్ అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి ఓ డెసిషన్ తీసుకోవాలంటే యూ అప్లై ఫర్ ఎ డార్, డెసిషన్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రాజెక్ట్లో నేనేం టూల్స్ అడాప్ట్ చేసుకోవాలి, ఐ హ్యావ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎయిదర్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఆర్ జీరా ఆర్ కోడ్ బీమర్, సమ్ అదర్ టూల్.
ఏది బెటరు? హౌ విల్ అనాలిసిస్? సో ఇది ఎక్సెల్ చూపిస్తాను. ఎక్సెల్ సో డార్ ఏం చెప్తుందంటే టు సెలెక్ట్ ది రైట్ సొల్యూషన్ ఫర్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అని చెప్తుంది. రైట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోమని. టూల్ సెలెక్షన్ ఐ విల్ టెల్. ఓకే, వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? ఆల్టర్నేటివ్ 1, 2, 2, ఆల్టర్నేటివ్ 3, 3. ఓకే, ఈ టూల్స్ ఏంటి? జీరా, Azure DevOps, Codebeamer. ఈ టూల్స్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి మనకి. 3 ఆల్టర్నేట్స్. విచ్ వన్ టు చూస్? ఏం పారామీటర్స్ ఉంటాయి? సమ్ పారామీటర్స్ చెప్పండి లక్ష్మణ్. ఓపెన్ సోర్స్, ఓపెన్ సోర్స్, కాస్ట్, ఇంకా అడాప్టబిలిటీ. స్కేలబిలిటీ, కాంప్లెక్సిటీ. ఈజ్ ఆఫ్ యూజ్, ఈజ్ ఆఫ్ యూజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్. కస్టమైజేషన్ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ. ChatGPT అడిగినావా? ఏదో చెప్పు. వెండర్ సపోర్ట్, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్, ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ. పర్ఫార్మెన్స్. ఓకే, మన ప్రస్తుతానికి 5 చాలు. వాట్ ఆర్ దీస్ పారామీటర్స్? కంపారేటివ్ పారామీటర్స్. ఇది ఏం టెక్నిక్ అంటా ఉంటే విల్ టెల్ us వెయిట్ ఏదో ఉంటుంది, వెయిట్ బై టెక్నిక్, యావరేజ్ వెయిటెడ్ మెథడ్ అనుకుంటా. ఒకసారి చెక్ చేయవా? డార్ టెక్నిక్స్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సారీ, అదే నాకు స్పెల్లింగ్ మిస్ అయిపోయాయి. వెయిటెడ్ యావరేజ్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అంటారు ఈ టెక్నిక్ని. ఓకే, ఓకే. కాస్ట్ ఇంప్లిమెంటేషన్, జీరా. సో జీరా విల్ టేక్ దిస్ 100 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాం. ఓకే, సో కాస్ట్ జీరా ఇస్ నాట్ మచ్ కాస్ట్లీ బట్ లైసెన్స్ ఇస్ రిక్వైర్డ్. అవుట్ ఆఫ్ 5 విల్ గివ్ 2 కాస్ట్. Okay, what about Azure? Azure dashboard is costly. You 5. Codebeamer is free. 1 is enough. Adaptability. Jira is easy to adapt. Okay, we'll give test 5. What about you can talk to EL, sorry, 1, 5.
It is correct. Adaptability. Azure DevOps is easy to adapt. CodeBeamer doesn't have much options. We'll go only to complexity, which is complex. Jira is complex. Azure DevOps is complex. CodeBeamer is very simple. Fun. Ease of use. Jira is easy to use. Azure DevOps is not that easy. It's much complex. Okay. CodeBeamer is very easy. One. Security wise, Azure DevOps very secure. High wisdom. Jira, it is secure but not that much. So CodeBeamer is not at all secure. ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్ని వెయిట్ చేస్తాం. విల్ వెయిట్ ఇట్. ఓకే. ఈక్వల్ టు సమ్ ఫార్ములా వేస్తాం ఇక్కడ. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ డ్రాగ్ చేయాలి కదా. ఓకే. ఇప్పుడు ఎవరికి హై వచ్చింది? Azure DevOps హై వస్తుంది. కంపారిటివ్లీ ఇప్పుడు ఏది బెస్ట్ టూల్ టు యూస్? హైయెస్ట్ రేటింగ్ మేము తీసుకుంటాం. స్కోర్ ఏది హై వస్తుందో దానికి. సో సెలెక్టెడ్ అవుట్కమ్ ఏంటి? Azure DevOps is the best option to take. ఓకే. ఇది సెలెక్టెడ్ అవుట్కమ్. ఇలా డిసైడ్ అవుతాం అన్నమాట. దిస్ వన్ ఆఫ్ ది మెథడ్. వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ దీస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు యూజ్ అనమాట. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ నేర్చుకుంటే చాలు. దిస్ డార్ టెక్నిక్. సో ఇది జస్ట్ టు సెలెక్ట్ ఏ టూల్. ఇట్ కెన్ బి అప్లైడ్ ఎనీవేర్. ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఫ్రమ్ ఇంటర్వ్యూ, ఎదర్ వాట్ ఎవర్ ద మెథడ్ దట్ యూ వాంట్ టు అడాప్ట్, ఎనీథింగ్ యూ కెన్ యూస్ దిస్ టెక్నిక్. నీకు మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. విచ్ వన్ ఈస్ ద రైట్ వన్ టు చూస్ అనేది. సో ఈ డార్కి ఇంకో ప్రాక్టీస్ ఏరియాస్కి లింక్ ఉంది. అదేంటంటే టెక్నికల్ సొల్యూషన్స్. నెక్స్ట్ వస్తాం. ఆ టెక్నికల్ సొల్యూషన్స్ ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిజైనింగ్, క్రియేటింగ్ ఏ డిజైన్ ఆర్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్చర్. హై లెవెల్ డిజైన్ క్రియేట్ చేయడమే టెక్నికల్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ ఎందుకు అప్లై చేయాలంటే యూ హ్యావ్ మల్టిపుల్ వేస్ టు గివ్ ఏ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్. సో కస్టమర్కి ఏ వేలోనూ సొల్యూషన్ ఇవ్వచ్చు. దెర్ కుడ్ బి మల్టిపుల్ వేస్ ఆర్ మల్టిపుల్ సొల్యూషన్స్, బట్ విచ్ వన్ ఈస్ మోస్ట్ సూటబుల్ అనేది వీ హ్యావ్ టు డిసైడ్, రైట్? ఎలా డిసైడ్ చేస్తారు? త్రూ డార్. ఈ డార్ టెక్నిక్ అప్లై చేస్తారు. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్ హియర్? ఓకే, ఫైన్. ఇవన్నీ ఆల్రెడీ టెంప్లెట్స్ డిఫైన్ చేసి ఉంటారు. జస్ట్ మీకు అర్థం కావడానికి ఎక్సెల్లో వేసాను అంతే. సో మా దాంట్లో టెంప్లెట్ ఎతిగా దొరకలేదు, బట్ ఐ విల్ షేర్ ఇట్. డ్రైవ్లో ఉన్నాయి ఈ టెంప్లెట్స్ అన్ని. విల్ గో బై అదర్ ప్రాక్టీస్ ఏరియా. నెక్స్ట్ ఏంటి? సో ఆర్గనైజేషనల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఏంటి లేదంటే యాక్చువల్గా ఆర్గనైజేషన్ వైజు కంపిటెన్స్ డెవలప్ చేయాలంటే యూ హ్యావ్ టు ట్రైన్ ద పీపుల్. సో ట్రైనింగ్ క్యాపబిలిటీ పెంచమని చెప్తారు, నథింగ్ బట్ అంతే. సో డొమైన్ వైజ్ ట్రైనింగ్స్ తీసుకోవడం, ఎవరు వెండర్స్ నుంచి ట్రైనింగ్స్ అడాప్ట్ చేసుకోవడం, పీపుల్ని ట్రైన్ చేసుకోవడం. ఓకే, ఏ లెవెల్ రోల్కి ఎంత కంపిటెన్స్ కావాలి, ఆ కంపిటెన్స్ని డెవలప్ చేయడమే ఆర్గనైజేషనల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ కెపాసిటీ అనేది పెంచుకోండి అని చెప్తుంది అంతే, నథింగ్ బట్. ఇంకేం లేదు ఈ ట్రైనింగ్ గురించి. దీని గురించి వరీ అవసరం లేదు. ఇట్స్ L&D వర్క్. ఓకే, సో దట్ ఇస్ అబౌట్ ఆర్గనైజేషనల్ ట్రైనింగ్. ఓటీ గురించి మనం ఏం వరీ అవసరం లేదు. ఇట్స్ జాబ్ ఆఫ్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ పిఆర్ రివ్యూస్.
యాక్చువల్లీ పియర్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్లో కవర్ అవుతుంది, బట్ ఎక్స్ప్లిసిట్లీ దే హ్యావ్ మేడ్ వన్ మోర్ ప్రాక్టీస్ ఏరియా బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ని చెప్పడానికి దే హ్యావ్ మేడ్ వన్ మోర్ ప్రాక్టీస్ ఏరియా. యాజ్ పర్ ది స్టాండర్డ్ ఏం చెప్తుందంటే, డూ పియర్ రివ్యూస్ వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ. either you create a design, either you create coding guidelines, either you create any document, or for either the you whatever the code you write, peer reviews conduct చేయమంటది. పియర్ అంటే ఎవరంటే ఈక్వల్ పర్సన్ విత్ యూ. డెవలపర్ ఇంకో డెవలపర్ ఈస్ ఎ పియర్, రైట్? సో పియర్ రివ్యూస్ కండక్ట్ చేయని చెప్తుంది. టు టేక్ దేర్ కమెంట్స్, దేర్ ఒపీనియన్, కమెంట్స్ రాయమంటది. ఎందుకంటే either it can be done much easierly or in any other way, డిఫరెంట్ వేలో రాయొచ్చా, బెటర్ వే టు డూ ఇట్. సో వాళ్ళ ఒపీనియన్ తీసుకోమంటారు అంతే. దట్ ఈస్ పియర్ రివ్యూస్. బట్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ఏం చెప్తుంది అంటే, స్టాండర్డ్ ఇట్ విల్ టెల్ టు క్యాప్చర్ పియర్ రివ్యూ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. 2 మెట్రిక్స్ ఎక్స్ట్రాగా క్యాప్చర్ చేయమంటారు. సిఎంఏ సర్టిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు దే విల్ అగైన్ ఫాలో 2 more మెట్రిక్స్ డ్యూరింగ్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు, ఆ మెట్రిక్స్ని పక్కన పడేస్తారు. బికాస్ నో వన్ ఆర్ వరీడ్ అబౌట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. ప్రాక్టీస్ చేస్తున్నారు లేదా, దట్స్ వాట్ దే విల్ లుక్ ఎట్. బట్ ఎక్స్టర్నల్ అప్రైజల్కి వెళ్ళేటప్పుడు దే విల్ లుక్ ఎట్ దిస్, రైట్? ఎఫిషియన్సీ ఎట్లా మెజర్ చేస్తున్నారు, ఎఫెక్టివ్నెస్ ఎట్లా మెజర్ చేస్తున్నారు, ఏంటి మీ మెకానిజం క్వశ్చన్ చేసినప్పుడు దే విల్ షో దిస్ ఇస్ హౌ వీఆర్ క్యాప్చరింగ్ అనేసి. తర్వాత పట్టించుకోరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ ప్యాడ్, ప్రాసెస్ అసెట్ డెవలప్మెంట్ అంటారు, షార్ట్ ఫామ్లో ప్యాడ్. జనరల్గా ఏదైనా ప్రాక్టీస్ చేయరు, యూ హ్యావ్ టు కాల్ బై షార్ట్ ఫామ్ ఓన్లీ. షార్ట్ ఫామ్స్ యూజ్ చేస్తారు ఇన్ ఐటీ కంపెనీ, దే విల్ నాట్ గో బై ద ఫుల్ నేమ్స్. సో ప్యాడ్ అనండి, ప్రాసెస్ అసెట్ డెవలప్మెంట్. ఈ ప్రాసెస్ అసెట్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే, టు డెవలప్ సమ్ ప్రాసెస్ అసెట్స్. ఈ ప్రాసెస్ అసెట్స్ ఏంటంటే యూఆర్ యూజింగ్ సర్టెన్ ప్రాక్టీసెస్, దీనికి రెఫరెన్సెస్ క్రియేట్ చేయడం, సమ్ టూల్స్ క్రియేట్ చేయడం, ఎందుకంటే ఈజీగా చేయడానికి, అడాప్టబిలిటీ పెంచడానికి. సో ప్రాసెసెస్ డెవలప్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హూ యూస్ ఎస్టిమేషన్ టెక్నిక్స్. ఎస్టిమేషన్ టెక్నిక్ ఏమైనా టూల్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, అరే టెంప్లెట్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఇట్స్ అ ప్రాసెస్ అసెట్ ఫర్ దెమ్, రైట్? సో లెసన్ లర్న్స్కి మనం పోర్టల్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇట్స్ అ ప్రాసెస్ అసెట్. సో జనరల్లీ యాన్యువల్లీ విల్ పబ్లిష్ ద రిజల్ట్స్ ఆర్ రిపోర్ట్స్. ఏంటి, ఎంత రెవెన్యూ బయట వస్తుంది, ఎంత అచీవ్ చేసాం టార్గెట్స్, ఇవన్నీ కూడా ప్రాసెస్ అసెట్సే. ఓకే, either the QMS, even the QMS in our company is a process asset. ఓకే, సో ఈ వర్క్ని ఈజీగా చేయడానికి డెవలప్ ప్రాసెస్ అసెట్స్ అండ్ యూజ్ ఇట్ అని చెప్తుంది ప్యాడ్ అనేది. దట్స్ ఇట్, నథింగ్ బట్. పవర్ బిఐ రిపోర్ట్స్ కానీ, రెడ్ మైండ్ టూల్ కానీ, జీరా కానీ అన్ని ప్రాసెస్ అసెట్సే. సో డెవలప్ చేసి యూజ్ చేసుకోండి అని చెప్తుంది అంతే ప్యాడ్ అనే ప్రాక్టీస్ ఏరియా. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, టు డెవలప్ యువర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ కంపెనీలో, హౌ విల్ యూ నో ఇట్, యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్, రైట్? మన కంపెనీలో ఎస్సిపిజి అనే టీం ఉంటుంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఉంది. ఎస్క్యూ టీంలోనే దే ఆర్ పార్ట్, ఒక డివిజన్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ స్టార్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఐ విల్ షో యూ, నాకు ఎస్సిపిజి నుంచి ఈరోజు ఒక మెయిల్ వచ్చింది. ఏంది చూసే థీమా అయితే ఏదో ఒకటి. అది మెగా సీఎం అడుగుతుంది, కైండ్లీ అప్డేట్ ఏబీ క్వార్టర్లీ రిపోర్ట్, వాట్ వెంట్ వెల్, వాట్ కుడ్ బి బెటర్ అని అప్డేట్ చేయమంటుంది. ఏంటది, ఆ పోర్టల్ ఓపెన్ చేస్తారు, 1 సెకండ్.
ఓకే, పిఎస్ ఓపెన్ చేస్తాను. పిఎస్ అప్డేట్ చేసినట్టున్నారు. సో ఈ ఫైనల్ క్వార్టర్లో వాట్ వెంట్ వెల్, వాట్ కుడ్ బి బెటర్ అనేది మమ్మల్ని అప్డేట్ చేయమంటున్నారు. సో దీస్ ఆర్ ఆర్గనైజేషన్ లెసన్స్ కదా, అందుకనేసి. ఇది వన్ ఆఫ్ ది ఎస్సిపిజి వర్క్. ఇది కాకుండా సీసాట్ రిపోర్ట్స్, ఓకే, యాన్యువల్ రెవెన్యూ రిలేటెడ్, మెట్రిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి దే విల్ బి అనలైజింగ్. సో ప్రాసెస్ బేస్ లైన్స్ రిలీజ్ చేస్తుంది. బేస్ లైన్స్ అంటే ఈ ఇయర్ ఎట్లా పర్ఫామ్ చేసాము. సో వాళ్ళు క్యూపీపీఓస్ ఉంటాయి, ప్రాసెస్ క్వాలిటీ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ అబ్జెక్టివ్స్. అంటే అజిలిటీ కానీ, సెక్యూరిటీ కానీ, ప్రొడక్టివిటీ కానీ, ఇలాంటి పారామీటర్స్ ఇవి వాళ్ళు పెట్టుకుంటారు. ఇవి ఇంప్రూవ్ కావాలి ఈ ఇయర్ అని. ఎంత పర్సెంటేజ్ రీచ్ అయ్యారు వాళ్ళ గోల్స్ అనేది మెజర్ చేస్తారు బై కన్సాలిడేటింగ్ ఎంటైర్ డేటా ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. ఈజ్ వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అనమాట ఎస్సిపిజి. ఓకే, ఈ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? సో మనం రీచ్ కాలేదంటే ఏం ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి? సీసాట్ సరిగా రీచ్ అవ్వలేదు, సర్వే సరిగా కండక్ట్ చేయలేదు. అవుట్ ఆఫ్ 100% వీ హ్యావ్ డన్ ఓన్లీ 60% అనుకోండి. యూఆర్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ఫర్ 40%. దెర్ ఇస్ సమ్ రీజన్. అప్పుడేంది, సీసాట్ సర్వే ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి. హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్, రైట్? అక్కడ తెలుస్తుంది అనలైజ్ చేస్తే ఏం జరుగుతుంది అని, ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు ఫ్రమ్ కస్టమర్. నీ డిపెండెన్స్ ఉంది కస్టమర్ ఎండ్. సో సీసాట్ మెకానిజమే చేంజ్ చేయాలా, ఫార్మాట్ చేంజ్ చేయాలా, మెజరింగ్ పారామీటర్స్ చేంజ్ చేయాలా అని ఆలోచిస్తారు. దే విల్ చేంజ్ దేర్ అప్రోచ్ అనమాట. ఓకే, సో రెవెన్యూ గ్రోత్ 13% చేయాలనుకున్నారు అనుకో ఈ ఇయర్, బట్ దే హ్యావ్ రీచ్డ్ ఓన్లీ 8%. 5% గ్యాప్ ఉండిపోయింది. సో ఎందుకు రీచ్ అవ్వలేదు? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఏం జరుగుతుంది ఈ ఇయర్? ఏం జరిగింది? ఎక్కడన్నా రెవెన్యూ లాస్ అయినామా? దే విల్ లుక్ బ్యాక్, ట్రై టు అనలైజ్. చూస్తారనమాట, ఎందుకు ఫెయిల్ అయినాము ఇయర్, రెవెన్యూ ఎందుకు ఫెయిల్ అయినాము. దెర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్. ఎక్విజిషన్కి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్వైర్ ఎనీ కంపెనీ సక్సెస్ఫుల్లీ. హోల్లో ఉండిపోయింది. దట్ మై బి ది రీజన్స్. దట్ కుడ్ బి సమ్ అదర్ రీజన్. రెవెన్యూ లాస్ జరిగి ఉండొచ్చు, పెనాల్టీస్ పడి ఉండొచ్చు, కుడ్ బి ఎనీథింగ్, రైట్? సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి సమ్ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఓకే, దిస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సమ్టైమ్స్ ఏం జరుగుతుంది అంటే, ఈ డెలివరీ మేనేజర్స్, సీనియర్ డెలివరీ మేనేజర్స్, దే విల్ గివ్ ఫీడ్బ్యాక్స్. మనకి ప్రాసెస్ అంత అడాప్టబుల్గా లేదు, కెన్ యూ రివ్యూ దిస్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ అని అడగచ్చు. కెన్ యూ మేక్ ఇట్ మచ్ ఈజియర్ టు ఫాలో అనేసి. సో హై కాంప్లెక్స్ అయిపోయింటే ఏం చేస్తావు? యూ హ్యావ్ టు చేంజ్ ద ప్రాసెస్, రైట్? ఈజీగా మార్చాల్సి వస్తుంది. సో పాలసీస్ చేంజ్ చేస్తారు, ప్రొసీజర్స్ చేంజ్ చేస్తారు, టెక్నిక్స్ చేంజ్ చేస్తారు. సో దీని మీద అంతా వర్క్ చేస్తుంటారు చాలా ఎస్సిపిజి టీం వాళ్ళు. సో దీస్ అబౌట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ప్రాసెస్ మేనేజ్మెంట్ అది. నెక్స్ట్, రిస్క్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఎవరైనా చెప్తారా రిస్క్ అంటే ఏంటి? According to ISO 9000, it mainly talks about definitions and vocabulary. Risk is the effect of uncertainty. Risk could be either positive or negative. Okay. Positive is colloquially called as opportunity. As per ISO 9000. 9000 family, yeah? Family. Mainly talks about definitions and vocabulary. ISO 9000. In ISO 9001 also, clause 3 talks about normative references. For ISO 9001, normative references ISO 9000. సరే బా. సో జనరల్గా రిస్క్ అంటే ఏంటంటే, ఇట్స్ ఏ ఫ్యూచర్ ఈవెంట్. సో ఫ్యూచర్లో ఇలా జరిగితే దిస్ మైట్ ఇంపాక్ట్ మై ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ప్రాజెక్ట్ రిలేటెడ్, ఓన్లీ ప్రాజెక్ట్ కాంటాక్ట్లో అర్థం చేసుకుందాం, నాట్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఎనీ అదర్. ఓకే, సో జస్ట్ ఇది ఎందుకంటే proactively have to act to make sure nothing affects your project అనేది ఇస్ వన్ ఆఫ్ ది proactive మెజర్ అనమాట. సో ఐడెంటిఫై చేయాలి వాట్ ఆర్ ద రిస్క్ ఫర్ మై ప్రాజెక్ట్ అనేసి. అది రిస్క్ మేనేజ్మెంట్. సో నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఈవెంట్స్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఏ
risk, or it could be positive also. The positive effect ఉండేది we'll make it as opportunity. But ISO 9001 లో they have positive risk or negative risk, but CMML అలా లేదు, they have changed it. So negative effect ఉండేదాన్ని we call it as a risk. Positive effect ఉండేది we'll make it as opportunity. ఓకే, దీనికి కూడా ఒక టెంప్లెట్ ఉంటుంది. జనరల్గా ఏ ప్రాజెక్ట్లో అయినా రిస్క్ మేనేజ్మెంట్ జరగాలన్నమాట, చేయాలి. రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనేది. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకుని రిస్క్ అనే టర్మ్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఏ రిస్క్? అసలు యూజ్ చేస్తాను రిస్క్ మేనేజ్మెంట్ టెంప్లెట్. టెంప్లెట్ ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే, ఐడి రిస్క్ డిస్క్రిప్షన్ ఏంటి, టైప్, కేటగిరీ, దెన్ probability, factor, RPN risk priority number, then mitigation plan. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ లెట్ మీ షో హౌ ద రిస్క్ ప్లాన్ లుక్స్ లైక్. కంటింజెన్సీ ప్లాన్, remarks are we call status. ఓకే, జనరల్గా రిస్క్ టెంప్లెట్ ఎలా ఉంటుందండి? రిస్క్ ఐడి, ఇది రిస్క్ ఐడి అనుకోండి. ఫస్ట్ రిస్క్ ఏంటి ఉండొచ్చు? కంప్యూటర్ బ్యాకప్, సర్వర్ బ్యాకప్, మెకానిజం ఇస్ ఫెయిలింగ్, మైట్ ఫెయిల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫెయిలింగ్. ఓకే, టైప్ విల్ బి 2 టైప్స్. దీనికి డేటా వాలిడేషన్ ఇన్పుట్ చేస్తాను. వేరియస్ డేటా వాలిడేషన్, it's internal risk, not external risk. Okay, categories also there could be multiple. Idi I will insert drop down. ఏముండొచ్చు? పీపుల్ రిస్క్, కస్టమర్ రిస్క్, or it could be financial risk, or it could be quality related risk, or it could be schedule related risk. కేటగిరీస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఏ కేటగిరీకి వస్తుంది? ఎనీబడి చెప్పగలరా? వాట్ ఈస్ దిస్ కేటగిరీ? సర్వర్ బ్యాకప్ మెకానిజం ఈస్ ఫెయిలింగ్, మైట్ ఫెయిల్. ఫెయిలింగ్ కాదు, పీపుల్కి సర్వర్కి ఏం సంబంధం? క్వాలిటీ కాదు అది.
డ్రాప్ డౌన్ అవుతుంది. యాక్చువల్గా 2 కేటగిరీస్కి ఇంపార్టెంట్, స్కెడ్యూల్ అండ్ ఫైనాన్స్. బట్ విల్ టేక్ ఇట్ ఎస్ ఫైనాన్స్ రిస్క్. రెవెన్యూ లాస్ అవుతుంది కదా. స్కెడ్యూల్ ఆల్సో ఎనీథింగ్ విల్ క్యాప్చర్. ఓకే, ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ ఇవ్వాలి. వన్ టు 5 ఇస్తాం. సేమ్ చేస్తే సరిపోదు. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఏమిటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ దిస్ మైట్ హ్యాపెన్, ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది జరగడానికి అనేది ప్రాబబిలిటీ. ఇది మనం జనరలీ సీనియర్ రిసోర్స్ ఆర్ ఎస్ఎంఈ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ టెక్నికల్ లీడ్స్ దే విల్ గివ్ దిస్ రిలేటెడ్ ఐటీ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేద్దాం. దే విల్ టెల్ మోస్ట్లీ సర్వర్ విల్ నాట్ క్రాష్, ఇట్స్ వెరీ లెస్ ఛాన్స్. 1 ఇద్దాం. ఇంపాక్ట్, వాట్ ఈస్ ఇంపాక్ట్? బట్ ఇంపాక్ట్ హై ఉంటుంది, నీ సర్వర్ క్రాష్ అనేది మొత్తం డేటా పోతుంది. ఇప్పుడు ఆర్పిఎన్ నెంబర్ ఏంటంటే దిస్ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ 2. సారీ, ఇది ఆర్పిఎన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఆర్పిఎన్ ఎలా తీసుకుంటామంటే 1/5 కదా. సో 1 to 5 విల్ మేక్ ఇట్ as ఏదో వస్తుంది 5 లో 6 to 10 medium. Okay, 7 to 20 ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఏంటి 21 to 25 ఇలా డిఫైన్ చేస్తుంది. క్రిటికల్, వెరీ క్రిటికల్ రిస్క్ అన్నట్టు. ఇప్పుడు ఏ కేటగిరీ కింద వస్తుంది? ఆర్పిఎన్ నెంబర్. సో లో ప్రయారిటీ రిస్క్ అనమాట. ఇది ఎందుకు మెజర్ చేయాలంటే ఐ హ్యావ్ మల్టిపుల్ రిస్క్. సో రిస్క్ ఉంది, దేనికి రిలేటెడ్? ప్రాజెక్ట్ క్వాలిటీ బికాస్ ఆఫ్ పీపుల్ స్కిల్స్ ఆర్ స్టాఫింగ్. విల్ కాల్ ఇట్ యాస్ వాట్ ఈస్ దట్ టర్మ్? స్కిల్ గ్యాప్ కాదు, అట్రిషన్ అంటారు. రిజైన్ పెట్టిపోతే అట్రిషన్ జరిగితే ఏమవుతుంది? విల్ బి నో పీపుల్, లెస్ పీపుల్ ఇన్ ద ప్రాజెక్ట్. సో దిస్ ఇన్ ఇంటర్నల్. సో ఇది ఏ కేటగిరీ రిస్క్ అవుతుంది? అట్రిషన్. పీపుల్ రిస్క్. ఓకే, ప్రాబబిలిటీ 2 తీసుకుంటాం, ఇంపాక్ట్ 3 తీసుకుంటాం. ఇప్పుడు ప్రయారిటీ ఎంత అవుతుంది? ఆర్పిఎన్ ఎంత అవుతుంది? 6 కదా, విచ్ ఇస్ మీడియం రిస్క్. ఇప్పుడు నేను ఫస్ట్ దేని మీద యాక్ట్ అవ్వాలి? అట్రిషన్ మీద యాక్ట్ అవ్వాలా? సర్వర్ బ్యాకప్ మీద యాక్ట్ అవ్వాలా? ఎనిబడి? అట్రిషన్ మీద యాక్ట్ అవ్వాలి. ఎందుకంటే దిస్ మోర్ హై ప్రయారిటీ రిస్క్ దాన్ రిస్క్ నెంబర్ 01. కాబట్టి మిటిగేషన్ ఫస్ట్ అట్రిషన్ మీద అప్లై చేస్తాం, నాట్ అది సర్వర్ బ్యాకప్. ఇప్పుడు మిటిగేషన్ ప్లాన్ ఏంటి? మిటిగేషన్ ప్లాన్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద యాక్షన్ వీ టేక్ ఎయిదర్ టు decrease the probability or decrease the impact.
నేను యాక్షన్ తీసుకుంటే ఏదర్ ప్రాబిలిటీ అనేది తగ్గాలి ఆర్ ఇంపాక్ట్ అనేది తగ్గాలి. దట్ ఈస్ మిటిగేషన్ ప్లాన్. ఓకే, ఇప్పుడు మిటిగేషన్ ఏం అప్లై చేయొచ్చు నేను ఇక్కడ? ఎనీబడి? యాట్రిషన్కి మిటిగేషన్ ప్లాన్ ఏం చేస్తామంటే విల్ హ్యావ్ క్రాస్ ఫంక్షనల్ ట్రైనింగ్స్. In case of absence of any other person, they have backup person who can take care of it. Okay. నేను ఇద్దరు డెవలపర్స్ ఉన్నాం బా. నేను యాంగులర్ డెవలపర్, ఇంకో డెవలపర్ జావా డెవలపర్ ఉన్నాడు, రియాక్ట్ డెవలపర్ ఉన్నాడు. ఇప్పుడు రియాక్ట్ డెవలపర్ సడన్గా పేపర్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాంగులర్ డెవలపర్తో అవుతుందా వాడు వర్క్ మేనేజ్ చేయడం? నాట్ పాసిబుల్. అట్లీస్ట్ ఫర్ సమ్ పీరియడ్ ఇంకొని హైర్ చేసుకునేంత వరకు వీ నీడ్ ఎ బ్యాకప్. ఇప్పుడు ఏం చేస్తాడు, సమ్ నాలెడ్జ్ విల్ షేర్ ఇట్ విత్ ది యాంగులర్ డెవలపర్ ఆల్సో. సో ఏమన్నా రిక్వైర్మెంట్ వచ్చినా ఫ్రమ్ ది కస్టమర్ అండ్ రిలేటెడ్ టు రియాక్ట్, టైం తీసుకున్నా ఎన్ని హై ప్రయారిటీ రిక్వైర్మెంట్స్ని ఫ్యూచర్స్ని విల్ బి ఏబుల్ టు డెవలప్ ఇట్. అట్లీస్ట్ ఇష్యూస్ వస్తే యూ విల్ ఏబుల్ టు ఫిక్స్ ఇట్, రైట్? అందుకనేసి క్రాస్ ఫంక్షనల్ ట్రైనింగ్ తీసుకుంటాం. ఇస్తారు ఆ పర్సన్ యాజ్ ఎ బ్యాకప్ పర్సన్ ఫర్ దిస్ రిసోర్స్. రిసోర్స్ 1కి రిసోర్స్ 2 ఈజ్ ఏ బ్యాకప్, సేమే రిసోర్స్ 2కి రిసోర్స్ 1 ఈజ్ ఏ బ్యాకప్. సో బ్యాకప్ రిసోర్స్ ఐడెంటిఫై చేస్తారు ప్రాజెక్ట్లో క్రాస్ ఫంక్షనల్ ట్రైనింగ్ చేసి ప్రతి రోల్కి. ఓకే, అది రిసోర్స్ ప్లాన్ ఉంటుంది యాక్చువల్గా. నెక్స్ట్ కంటెంజెన్సీ ప్లాన్ ఉంటుంది. ఏముంటుంది చెప్పు? బెంచ్ రిసోర్స్ వీడు పోతానే మనం తీసుకొచ్చి పెడతారు ఆడ, అంతే మరి. ఇప్పుడు స్టేటస్ అయింది, ఓపెనా క్లోజ్? క్లోజ్ అయింది, క్లోజ్ ఓపెన్లోనే ఉంది. ఇలా ట్రాక్ చేస్తాం. ఇందులో ఇంకో కేటగిరీ ఉంటుంది, ఇంకో రెసిడ్యువల్ రిస్క్. రెసిడ్యువల్ రిస్క్ అంటే మిగిలిపోయిన రిస్క్. సో రిస్క్ కెనాట్ బి మిటిగేటెడ్ 100%. ఇప్పుడు 100% రిస్క్ని మిటిగేట్ చేయలేవు. సో ఎన్నిసార్లు మిటిగేట్ చేసినా ఇట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ రెసిడ్యువల్ రిస్క్. సో నువ్వు బ్యాకప్ మెకానిజం పెట్టావు, స్టిల్ రిస్క్ రావచ్చు కదా. రిసోర్స్ ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతే ఏం చేస్తావు? బెంచ్ రిసోర్స్ తెచ్చి పెడతావు. ఇద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోతే ఏం చేస్తావు? సో రెసిడ్యువల్ రిస్క్ ఎంత ఉంటుంది అక్కడ? 90% నుంచి 10% తగ్గిపోవచ్చు కదా. సో 10% రెసిడ్యువల్ రిస్క్ అనుకోవచ్చు. ఓకే, ఇన్ దిస్ కేస్ బ్యాకప్ రిసోర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకుని ఇద్దరికి ట్రైనింగ్స్ ఇచ్చుకుంటారు. వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వాడికి, వాడి ఇచ్చిన ట్రైనింగ్స్ రికార్డ్ చేసుకుంటారు, వీడియో చూసుకుంటారు అంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలా ఉండదు. రెసిడ్యువల్ రిస్క్ అంటే ఎంత పర్సెంటేజ్ ఇంకా మిగిలి ఉంది అనేది అంతే. ఫేక్లు వస్తారు ఈజీగా. ఓకే, అర్థమైందా రిస్క్ మేనేజ్మెంట్? సిమిలర్గా ఆపర్చునిటీ మేనేజ్మెంట్ కూడా ఇలాగనే ఉంటుంది. సో రిస్క్ అండ్ ఆపర్చునిటీ ఒకటే టెంప్లెట్ యూస్ చేస్తారనమాట. రిస్క్ ఐడియా ఇచ్చారు, ఆపర్చునిటీ కూడా ఐడియా ఇస్తారు. ఈ కేటగిరీ టైప్ అన్నీ కూడా ఉంటాయి. బట్ ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారంటే టు ఎక్స్ప్లోర్ ఇట్, దీనివల్ల బెనిఫిట్ పొందండి కంపెనీకి అనేసి, కంపెనీ ఆర్ టు ది ప్రాజెక్ట్. జనరల్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డజంట్ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ, ఏదో డెవలప్స్ ఆర్ ఎనీ పవర్ బిఐ రిసోర్స్, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది బట్ ఈ డజంట్ హ్యావ్ ఇట్. సో మనం రికమెండ్ చేయొచ్చు, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, విల్ డిప్లాయ్ ఏ పర్సన్ ఫర్ యూ
బిల్ వేయండి మాకు అనేసి. సో దట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఆర్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే దెర్ ఇస్ ఎ ప్రాజెక్ట్ విత్ హై హై టైమ్ లైన్స్, ఐ మీన్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్, చాలా లో పీరియడ్లో మాకు కంప్లీట్ చేసేవాలి, ఇట్స్ వెరీ క్రిటికల్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. జనరల్ కంపిటెన్సీ ఉన్న సరే అపోజిషన్ ఉన్న కంపెనీస్ ఏమనుకుంటారు, ఇట్స్ వెరీ హై టైమ్ లైన్స్ కదా, సో వీ విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్ అనుకుంటారు. సో నీ దగ్గర క్యాపబిలిటీ ఉన్నప్పుడు, సో నీ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ సిమిలర్ ప్రోడక్ట్ ఉంటుంది, యూ కెన్ రీయూజ్ ఇట్, కస్టమైజ్ చేసి యూ కెన్ డిప్లాయ్ ఇట్, వెరీ ఈజీ టు డిప్లాయ్, రైట్? నాట్ రిక్వైర్డ్ టు డెవలప్ ఎంటైర్లీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకుని నువ్వు బెనిఫిట్ చేసుకోవచ్చు, బికాజ్ నీకు తక్కువ టైంలో డిప్లాయ్ చేయకుండా, సో యూ విల్ బి ఏబుల్ టు డిమాండ్ మచ్ మోర్ మనీ ఫర్ ఇట్. దట్స్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. వీళ్ళ ఆపర్చునిటీస్ కూడా ట్రాక్ చేస్తారనమాట. సో ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఐడెంటిఫై చేసిన ఓనర్ కూడా దే విల్ ట్రాక్ ఇట్. ఇక్కడ ఒకటి ఇన్సర్ట్ చేయాలి, రిస్క్ ఓనర్ కూడా ట్రాక్ చేస్తారు, హూ ఇస్ ద రిస్క్ ఓనర్. సిమిలర్లీ ఫర్ ఆపర్చునిటీ ఓనర్ ఆల్సో. ఓకే, పిఎంఓ లాంటి టెక్నికల్ లీడ్ ఎవరో ఉంటారు, పిఎంఆ టీఎల్ఆ, సారీ సంబడి విల్ బి దేర్, ఎవరెవరు పేరు పెడతారు అక్కడ. అండర్స్టూడా? వాట్ ఈస్ ఎ రిస్క్? రిస్క్ అనేది ఏం లేదు, ఫ్యూచర్లో ఇలా జరిగితే దిస్ మైట్ ఇంపాక్ట్ మై ప్రాజెక్ట్ అని అనుకుంటారు. జస్ట్ క్వాలిటీ ఏమైనా మిస్ అయితే కస్టమర్ డిలైట్ విల్ బి ఇంపాక్టెడ్, జరగచ్చు. మైల్ స్టోన్ మిస్ అవ్వచ్చు, మైట్ బీ అ ఛాన్స్, బికాస్ కస్టమర్ డిపెండెన్సీస్ ఉండొచ్చు. కస్టమర్ టైంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. ఐ హ్యావ్ సమ్ అదర్ వెండర్ డిపెండెన్సీస్ కూడా ఉండొచ్చు. కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే దెర్ బి మల్టిపుల్ వెండర్స్ వర్కింగ్ ఇన్ ది సేమ్ ప్రాజెక్ట్. టీసీఎస్, టెక్ మహేంద్ర, విప్రో, ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సేమ్ కంపెనీకి వర్క్ చేయొచ్చు. ఫర్ జాన్సన్ జాన్సన్ ఇట్లాంటి కంపెనీస్కి, ఫర్ డామ్లర్ ఇలా. సో ఒక వెండర్ నుంచి ఇంకో వెండర్కి డిపెండెన్సీ ఉండొచ్చు. వాడు వర్క్ కంప్లీట్ చేస్తేనే ఇప్పుడు నువ్వు వర్క్ స్టార్ట్ చేయగలవు. అప్పుడు ఏమవుతుంది, సో వాడి మీద డిపెండెన్సీ ఉంది, వాడు కంప్లీట్ చేస్తేనే నీ వర్క్ స్టార్ట్ చేయగలవు కదా. దట్ ఇస్ ఎ రిస్క్ ఫర్ యూ. ఆ రిస్క్లన్నీ ట్రాక్ చేస్తారనమాట. సో ముందుగానే ఇంటిమేట్ చేస్తారు కస్టమర్కి, వీ హ్యావ్ డిపెండెన్సీ, వీ హ్యావ్ హాట్ స్టాప్ హియర్, వీఆర్ వెయిటింగ్ అనేసి. సో దానివల్ల ఇంపాక్ట్ ఉండదు. ఓకే, ఇవన్నీ వీక్లీ స్టేటస్ రిపోర్ట్స్లో అప్డేట్ చేస్తుంటారు కస్టమర్కి. ఒక వెండర్ తక్కువ చేస్తే ఆ వెండర్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ప్రాజెక్ట్ బడ్జెట్ తక్కువ చేస్తే. అట్లా కూడా ఉంటుంది. కొన్నిసార్లు సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ బి డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేద్దాం చూస్తుంటున్నాం. ఇలాంటివి కూడా ఉండదు. దట్స్ ఎ రిస్క్ ఫర్ యూ కదా. ఇది కూడా ట్రాక్ చేయొచ్చు, ఎందుకంటే ఆ అకౌంట్కి ఎవరైతే హెడ్ ఉంటారో దే విల్ బి డూ ద నెగోషియేషన్, ఈ రిస్క్ ఐడెంటిఫై చేస్తే, రైట్? సో అవకాశం చేజార్చుకోరు కదా. అందుకని రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రిస్క్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్. సో ముందుగానే ప్రొయాక్టివ్గా థింక్ చేసి నీ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవడం మీ రిస్క్ మేనేజ్మెంట్. ప్రొయాక్టివ్ ప్రాక్టీస్, టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఎస్. ఓకే, అర్థమైందా వాట్ ఇస్ రిస్క్ మేనేజ్మెంట్? ఇక్కడ డౌట్స్ వస్తే అడగండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏమంటే వెరిఫికేషన్, వ్యాలిడేషన్. ఇది ఏం లేదండి, జస్ట్ సింపుల్. వెరిఫికేషన్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద టెస్టింగ్ ప్రాసెస్, అప్రైజల్ ప్రాసెస్, quality management, whatever the activities you do, all these things come under verification. Deliver చేసేక ముందు whatever the activities you do to maintain quality, to remove the defects from the product, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ ఆడిట్స్. ఓకే, వ్యాలిడేషన్ ప్రాసెస్ ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ ఫైనల్లీ వ్యాలిడేటెడ్ ద కస్టమర్ ఎండ్, కస్టమర్ ఎన్వైర్న్మెంట్లో, దట్ ఈస్ వ్యాలిడేషన్. ఇదే డిఫరెన్స్ వెరిఫికేషన్కి వ్యాలిడేషన్. ఈ ప్రాసెస్ డిఫైన్ చేయమంటుంది అంతే, వెరిఫికేషన్ ప్రాసెస్, వ్యాలిడేషన్ ప్రాసెస్. ఇవేటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, వ్యాలిడేషన్. ఈ ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేయండి, ఎన్వైర్న్మెంట్స్లో టెస్ట్ చేయండి, ఎన్వైర్న్మెంట్స్ రెడీనెస్ చూసుకోండి, ఇవన్నీ చెప్తుంది అనమాట. దిస్ అబౌట్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో ఈ కామన్ ప్రాక్టీసెస్ అర్థమై కంప్లీట్ అయ్యాయి. టుమారో విల్ డిస్కస్ స్పెసిఫిక్ ప్రాక్టీస్, దిస్
practice area specific to development and specific to services. Okay, tomorrow I think mostly we'll complete CMMI. Okay, tomorrow class on Saturday, so please be available 7 to 8 p.m. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అరస్ విల్ వైండ్ అప్ ఫర్ టుడే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రమ్ టుడేస్ క్లాస్? ఓకే, నేను టెంప్లెట్ షేర్ చేస్తాను, జస్ట్ ఒకసారి రెఫర్ చేయండి, విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా. ఓకే, మీకు ఏమైనా మర్చిపోయినా మళ్ళీ ఏమైనా డౌట్స్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి అండ్ డౌట్స్ అడగండి, చెప్తాను. ఓకే ఓకే గైస్, బాయ్.